హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నా ఆఫ్టర్నూన్ రొటీన్ చూపిస్తున్నానండి. అంటే లంచ్ ప్రిపేర్ చేసే దగ్గర నుండి నేను పడుకునేదాకా అన్నమాట. నేను ఏం చేస్తాను రోజు అని చెప్పి చూపిద్దామని అనుకుంటున్నాను. ఇలా వ్లాగ్ చేసి చాలా రోజులైంది, అందుకని ఈరోజు వ్లాగ్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు లంచ్లోకి జీరా రైస్, రాజ్మా కర్రీ అయితే వండుతున్నాను అనమాట. అంటే కొంచెం స్పెషల్గా, కొంచెం ఫైబర్ ఎక్కువగా. ఈ మధ్య కొంచెం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను, అందుకని కొంచెం హెల్తీవే తింటున్నానండి అన్నీ. అందు గురించి అని రోజు కూడా కొంచెం సలాడ్, కొంచెం హెల్దీ ఫుడ్ తింటున్నాను అనమాట. అది తక్కువగా 2 times తింటున్నాను. అందుకని కొంచెం హెల్తీగా ఈరోజు జీరా రైస్, రాజ్మా కర్రీ చేద్దామని అనుకుంటున్నాను. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ అండి, మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో రికమెండ్ అవుతుంది. ఇప్పుడే నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చానండి. ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి వచ్చానమాట. ఇప్పుడు మామూలుగా పూజ ముందే అయిపోయింది. మా హస్బెండ్ ఉదయాన్నే దండం పెట్టుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారనమాట. చూస్తూ ఉండండి, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నేను మళ్ళీ తర్వాత వచ్చి మీతో మాట్లాడతాను. ఇక్కడైతే నేను దేవుడికి దండం పెట్టుకుంటున్నాను అనమాట. మా హస్బెండ్ ఉదయాన్నే పూజ చేసి వెళ్ళిపోయారని చెప్పాను కదండి ఆఫీస్కి. ఆ తర్వాత నేను పని చేసుకొని ఫ్రెష్ అది అయిన తర్వాత అప్పుడు నేను ఇలా మామూలుగా దండం పెట్టుకుంటాను. మార్నింగ్ అయితే, ఈవినింగ్ అయితే నేనే దీపం పెట్టుకొని దండం పెట్టుకుంటూ ఉంటాను అనమాట. దేవుడి దగ్గర రీసెంట్గా క్లీన్ చేసినప్పుడు చాలా మటుకి ఫొటోస్ అవి ఎక్కువైపోయాయి అని చెప్పి చాలా మటుకి ఫొటోస్ అవి తీసేసామండి. అంటే ఎక్కువ ఫొటోస్ ఉంటే కొంచెం క్లమ్జీగా ఉన్నట్టు అనిపించింది అనమాట. అందుకని ఏవో ఒక 4-5 ఫొటోస్, చిన్న చిన్న విగ్రహాలు లాంటివి అవి అయితే ఉంచామన్నమాట. మిగిలినవన్నీ తీసేసాము. మా హస్బెండ్ చాలా రోజుల క్రితం భగవద్గీత చదువుతానని పుస్తకం అయితే కొనుక్కున్నారనమాట. భగవద్గీత చాలా రోజులు చదివారు. తర్వాత దాన్ని అలా ఒక బుక్ షెల్ఫ్లో పెట్టేశామన్నమాట. తర్వాత నేను ఎక్కడో విన్నాను, భగవద్గీత ఇంట్లో ఉంటే చదివినా చదవకపోయినా దేవుడి మందిరంలో పెట్టుకొని ఒక పువ్వు అయితే దాని దగ్గర పెట్టి దండం పెట్టుకుంటే చాలా మంచిదని. ఆ తర్వాత నుండి అలాగే కంటిన్యూ చేస్తున్నాము. దేవుడి గదిలో మామూలుగా దండం పెట్టేసుకున్న తర్వాత వంటగదిలోకి అయితే వచ్చేసాను అనమాట. లంచ్ ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇక్కడ ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఒక 2 glasses బాస్మతి రైస్ 2-3 సార్లు కడుక్కొని శుభ్రంగా నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఇవి రాత్రి నానబెట్టిన రాజ్మా బాగా ఉడికించుకొని కుక్కర్లో వేసుకొని ఒక 8-9 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 3-4 tablespoons ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. రాజ్మా కర్రీ వండడానికి అని చెప్పి టొమాటో కూడా ప్యూరీగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ రాజ్మా కర్రీ వండడానికని ఆయిల్లో 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకున్నవి వేసుకొని బాగా మగ్గించుకుంటున్నాను. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి అని చెప్పి 1 teaspoon కళ్ళుప్పు వేసుకొని ఉల్లిపాయలు మగ్గించుకుంటున్నాను అనమాట. అలా అయితే త్వరగా మగ్గుతాయి కదా, మనకి వంట కూడా ఫాస్ట్గా అయిపోతుంది. అందుకని ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మగ్గించుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకొని వేయించుకుంటున్నాను అనమాట. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక 4 టొమాటోలు పెద్దవి ప్యూరీ చేసుకొని పెట్టుకున్నాను. ఆ టొమాటో ప్యూరీ మనకి కారానికి సరిపడినంత కారం, అంటే ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళ టేస్ట్గా వేసుకోండి. కారం అంటే కొంతమంది ఎక్కువ తింటారు, లేదంటే తక్కువ తింటూ ఉంటారు కదా. అందుకని ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కారం, మసాలా పొడి వేసుకోవాలి. ఇంకా ధనియాల పొడి, కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ టమాటో ప్యూరీని కూడా కొంతసేపు మగ్గనివ్వాలన్నమాట. మొత్తం అంతా కూడా బాగా మగ్గనిచ్చిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న రాజ్మా ఇందులో వేసేసుకోవాలి. ఆ వాటర్తో పాటు వేసేసుకొని తర్వాత రాజ్మా బాగా ఉడికేటట్టు ఉడికించుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కదా, ఇంకా కొంతసేపు ఉడికితే సరిపోతుందన్నమాట. అలా ఉడికించుకోవాలి.
ఇక్కడ నేను సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట. అంటే కర్రీ మొత్తానికి సరిపడే సాల్ట్ వేసేసాను అనమాట. వేసేసి జీరా రైస్ వండడానికి అని చెప్పి పక్క స్టవ్ ఆన్ చేసి రాజ్మా కర్రీ దాని మీదకి షిఫ్ట్ చేసేసాను. ఇక్కడ కుక్కర్ గిన్నెలో జీరా రైస్ వండుతున్నాను అనమాట. అంటే జీరా రైస్ వండుతున్నప్పుడు హాఫ్ క్వాంటిటీ ఆయిల్, హాఫ్ క్వాంటిటీ నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. నాకు ఇక్కడ నెయ్యి లేదు ఇంట్లో, అందుకని నేను బటర్ ఉందని బటర్ వేసుకున్నాను అనమాట. ఒక 2 టీ స్పూన్స్ బటర్ వేసుకున్నాను, ఒక 2 టీ స్పూన్స్ ఏమో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని తర్వాత అందులో కొంచెం లైట్గా గరం మసాలా దినుసులు వేసుకొని వేయించుకున్నాను అనమాట. అంటే జీరా రైస్ కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది, మరీ ఎక్కువ కారం ఉన్నా బాగోదన్నమాట. అందుకని అలా లైట్గా కొంచెం గరం మసాలా దినుసులు వేసుకొని వేయించుకొని ఒక పెద్ద టేబుల్ స్పూన్తో జీలకర్ర వేసుకొని ఆ గరం మసాలా దినుసులతో పాటు వేయించుకున్నాను. తర్వాత జీడిపప్పు, ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేయించుకొని తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేయించుకొని ఆ తర్వాత నేను వాటర్ అయితే పోసాను అనమాట. నేను ఇక్కడ 2 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ గాను 3 గ్లాసెస్ వేసాను అనమాట. ఎందుకంటే బాస్మతి రైస్ కొంచెం నానితే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ సరిపోతుంది కదండి. అందుకని 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఆ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు బియ్యం వేసి తర్వాత ఉడికించుకున్నాను. జీరా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొంచెం కొత్తిమీర పైన వేసుకొని తర్వాత మూత అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆ వేడికి ఇంకా కొంచెం మగ్గుతూ ఉంటుంది కదా. పక్కనే ప్యారలల్గా రాజ్మా కర్రీ కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడ నేను లంచ్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. మా బాబుకి లంచ్ ప్యాక్ అయితే పంపించేశాను. ఇక్కడ నేను తినడానికి లంచ్ పెట్టుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ టిఫిన్ తినట్లేదండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పాను కదా. అందుకని ఇక్కడ నేను ఎర్లీగా లంచ్ తినేస్తున్నాను అనమాట. 1-1:30 కల్లా నా లంచ్ కంప్లీట్ అయిపోతుంది. ఇలా లంచ్ ప్లేట్లో పెట్టేసుకొని తర్వాత టీవీ దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి టీవీలో కానీ లేదంటే మొబైల్లో కానీ చూస్తూ తింటూ ఉంటానన్నమాట. ఎందుకంటే మామూలుగా అందరూ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంకా ఇంట్లో ఒక్కళ్ళమే ఉంటాం కదా. అందుకని మనకి ఏదైనా కొంచెం రిఫ్రెష్ అవ్వడానికి అలాంటివే ఉంటాయి కదా. అందుకని అలా టీవీయో ఫోనో చూస్తూ అలా లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తాను. తర్వాత కొంతసేపు టీవీ కానీ ఫోన్ కానీ చూస్తూ ఉంటానన్నమాట. ఏమైనా వీడియోస్, కామెడీ వీడియోస్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాను. తర్వాత కొంతసేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా బట్టలు అయితే మడత పెట్టుకుంటున్నాను అనమాట. ఒకసారి మిషన్ వేసిన బట్టలు ఆరేసినవి అలా ఉండిపోయాయి, అవి మడత పెట్టాలి కదా. ఈ పని చేయడం అంటే నాకు కొంచెం బద్ధకమే. నాకు బట్టలు మడత పెట్టడం అంటే కొంచెం బద్ధకం అనిపిస్తుంది అనమాట. అమ్మో ఇవన్నీ మడత పెట్టాలా అనిపిస్తూ ఉంటుంది, కానీ తప్పదు కదండి. ఎన్ని అనిపించినా సరే మన పని మనమే చేసుకోవాలి కదా. నేను మధ్యాహ్నం పూట అయితే ఎక్కువగా పడుకోను. ఎప్పుడైనా కొంచెం బాగా నీరసంగా అనిపిస్తుంది, ఇంక ఈరోజు పడుకుందామని డిసైడ్ అయ్యి పడుకుంటూ ఉంటానన్నమాట. లేదు అని అంటే ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను. లేదు అని అంటే టీవీ చూడడమో, మొబైల్లో ఫోన్లో వీడియోస్ చూడడమో ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటానన్నమాట. మధ్యలో గ్యాప్ ఉంటే ఎడిటింగ్ చేసుకోవడమో ఇలా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను. ఈరోజైతే కొంతసేపు అలా ఇంకా లేజీగా ఉండి అలా వీడియోస్ చూస్తూ ఉండిపోయాను. తర్వాత 3:34 ఆ టైంకి ఇలా బట్టలు మడత పెట్టుకుంటున్నాను అనమాట. మొత్తం బట్టలు మడత పెట్టేసుకొని ఎవరివి వాళ్ళకి విడిగా పెట్టేస్తూ ఉంటాను. ఆ తర్వాత ఎవరివి వాళ్ళవి ఎవరి కబోర్డ్లో వాళ్ళవి పెట్టేస్తూ ఉంటాను అనమాట. బట్టలు మడత పెట్టేసిన తర్వాత ఇక్కడ ఈవినింగ్ అయితే హాల్ తుడుస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే హాల్లోనే ఎక్కువ కూర్చుంటూ ఉంటాం కదా. పిల్లలు కూడా ఏమైనా తిన్నవి పాడేస్తూ ఉంటారు, మనం కూడా గబుక్కొని లంచ్ తింటున్నప్పుడు అది ఏదైనా ఒలిగిపోతూ ఉంటుంది. అందుకని హాల్ అయితే తుడిచేసి ఈవినింగ్ టైము మధ్యాహ్నం లంచ్ తిన్నవి ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. మా అబ్బాయి స్కూల్ నుండి వస్తే క్యారేజ్ ఉంటుంది, ఇలాంటివన్నీ కొన్ని అంట్లు ఉంటాయి అన్నమాట, సామాన్లు. అవి తోమేస్తానమాట. అవి తోమేసి అప్పుడు వాటిని క్లీన్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఆ తర్వాత ఇంకా ఏమైనా పనులు ఉంటే అవి కూడా కంప్లీట్ చేసేస్తాను. సాయంత్రం పనులు అవి ఏమీ లేవు అనుకుంటే ఈ మధ్య కొంచెం కాఫీ కానీ టీ కానీ తాగుతున్నాను ఈవినింగ్ టైమ్స్లో కూడా. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కదండి, అంటే ఏమీ తినట్లేదు స్నాక్స్, అవి కొంచెం టీ కానీ కాఫీ కానీ తాగుతున్నాను అనమాట. మరి ఏమి తాగకపోయినా కొంచెం నీరసంగా అనిపిస్తూ ఉంటుంది కదా. అందుకని సరే టీ కాఫీ తాగినంత మాత్రం తప్పేముందిలే అని తాగుతూ ఉంటాను. కాకపోతే వైట్ షుగర్ అయితే వాడనండి.
బెల్లం కానీ హనీ కానీ ఇలా ఇవి రెండాట్లో ఏదో ఒకటి వేసుకొని అయితే తాగుతూ ఉంటాను. టీ కానీ కాఫీ కానీ. వైట్ షుగర్ వైట్గా ఉండేవి అన్నీ అవాయిడ్ చేసామన్నమాట. వైట్గా ఉండేవి పెద్దగా తీసుకోవట్లేదు. మైదా ఇలాంటివి అయితే నేను పెద్దగా వాడను అసలు. ఈ వైట్గా ఉండే షుగర్ కూడా ఇప్పుడు తెచ్చుకోవట్లేదు అనమాట. ఎక్కువ బెల్లం హనీ ఇవే వాడుతున్నాము. పిల్లలకి మా హస్బెండ్కి కూడా ఇలాంటివి వేస్తూ ఉంటాను. ఇలా పాలు ఇలాంటివి ఏమైనా ఇచ్చినా సరే బెల్లము లేదంటే హనీ ఇవేమైనా వేసి ఇస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ టీ అయితే పెట్టుకున్నాను. ఈరోజు టీ తాగుదాం అనిపించింది. టీ అయితే పెట్టుకున్నాను అనమాట. టీ పెట్టుకొని బాల్కనీలోకి అయితే వచ్చాను. సన్సెట్ అవుతుంది చూసారా. ఇప్పుడు టైం అయితే నాకు తెలిసి 5 అయింది అనుకుంటా. మా బాల్కనీలోండి వ్యూ ఇలా ఉంటుంది. సన్సెట్ అవుతుంది కదా, పక్కన కొండలు చుట్టూరు ఇల్లులు ఇలా ఉంటుంది అనమాట. నాకు ఈవినింగ్ టైమ్స్లో బాల్కనీలోకి వచ్చి ఇలా టీ కానీ కాఫీ కానీ తాగుతూ ఉంటే చాలా ఇష్టం అనమాట. నేను టీ కానీ కాఫీ కానీ తాగుతున్నప్పుడు గ్యారెంటీగా ఇలా బాల్కనీలోకి వెళ్ళి ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ తాగుతూ ఉంటాను. నాకు చాలా రిలీఫ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈరోజు నేను ఇలా టీ తాగుతుంటే బాల్కనీలోకి వచ్చి పక్కన కొంచెం దూరంలో పెళ్లి జరుగుతుందనమాట. పెళ్లి బాజాలు అవి వినిపిస్తున్నాయి. పెళ్లి బాజాలు కొంచెం చెవులకి వినడానికి మనసుకి చాలా ఇదిగా పీస్ఫుల్గా ఉంటాయి కదండి. అలా వినే కొద్దీ వినాలనిపిస్తూ ఉంటుంది. వినడానికి చాలా బాగుంటాయి. అలా పెళ్లి బాజాలు అవి వింటూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇలా టీ అయితే తాగడం కంప్లీట్ చేసేసాను. మీకు ఎంతమందికి ఇలా టీ కానీ కాఫీ కానీ పెట్టుకొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇలా బాల్కనీలో కానీ బయట కానీ తాగడం ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ పెళ్లి జరుగుతుందన్నమాట. పెళ్లి బాజాలు అవి ఎక్కడి నుండే వస్తున్నాయి. ఎక్కువ జనాలది ఉన్నారనమాట. అది మీతో షేర్ చేద్దామని జూమ్ చేసి తీసాను. ఇక్కడ నేను టీ తాగేసిన తర్వాత టెర్రస్ మీదకి అయితే వచ్చానండి. అంటే కొంతసేపు వాకింగ్ చేద్దామని టెర్రస్ మీదకి వచ్చానమాట. అంటే ఈవినింగ్ టైమ్స్లో కొంతసేపు వాకింగ్ అయితే చేస్తూ ఉంటాను. ఆ వాకింగ్ చేద్దామని చెప్పి టెర్రస్ మీదకి వచ్చాను. సరే బాగుంది కదా ఈవినింగ్ టైం అని చెప్పి ఇలా వీడియో తీసాను అనమాట. ఇదిగోండి గుడి, అంటే నేను సాయిబాబా గుడి శివాలయం అని చెప్తూ ఉంటాను కదా, అదే అనమాట గుడి. వ్యూ చాలా బాగుంది కదండి. అందుకని పైన కూడా కొంచెం చిన్న వీడియో క్లిప్ తీసాను. ఇదైతే సెలెస్ట్ అనమాట. గాజువాక సెలెస్ట్ అంటారు కదా, అదేనండి ఇది. టెర్రస్ మీదకి వచ్చి కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ అయితే వాకింగ్ చేస్తానన్నమాట. వాకింగ్ చేసి పీస్ఫుల్గా, టెర్రస్ కదండి కొంచెం గాలి కూడా బాగా వేస్తూ ఉంటుంది. వాకింగ్ చేసి పీస్ఫుల్గా అప్పుడు కిందకి దిగుతానమాట. కిందకి దిగి కొంచెం ఫ్రెష్ అయిపోయి స్నానం అది చేసి అప్పుడు సాయంత్రం దీపం పెట్టుకుంటూ ఉంటాను. సాయంత్రం దీపం ఇంచుమించు 6:15 6:30 ఆ టైంకి పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఇక్కడ ఫ్రెష్ అయిపోయి వచ్చానండి. సాయంత్రం దీపం పెట్టేసుకున్నాను. సాయంత్రం దీపం పెట్టుకొని ఇలా ఒక ఫ్రూట్ పెట్టుకున్నాను అనమాట. సాయంత్రం ఏదో ఒకటి అంటే లలితా సహస్రనామం కానీ అమ్మవారి పాటలు కానీ ఏవో ఒకటి ప్లే చేస్తూ ఉంటాను టీవీలో. అవి ప్లే అవుతూ ఉంటాయి. ఇలా నేను దీపం పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ నేను డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను డిన్నర్ ఆల్మోస్ట్ 7 లోపు తినేస్తున్నాను. బిఫోర్ 7 తింటున్నాను అనమాట. ఇక్కడ 2 దోశలు రాజ్మా కర్రీ పెట్టుకొని నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక్కడ పడుకునే ముందు అనమాట. డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని అంట్లు ఉంటే అవి తోమేశాను. ఇక్కడ పడుకునే ముందు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మధ్య నేను యూట్యూబ్లో వీడియోస్ చూసి ఒక 15-20 డేస్ నుండి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ప్రిపేర్ చేసి అది తాగుతున్నాం అనమాట మార్నింగ్. ఇక్కడ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇన్ఫ్యూజ్డ్ వాటర్తో పాటు బాదం కూడా రాత్రి నానబెట్టుకొని ఉదయం పీల్ చేసుకొని తింటూ ఉంటాము మేము నలుగురం కూడా. అలా బాదం కూడా నానబెట్టుకొని ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ప్రిపేర్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకొని మొత్తం వంటగది అంతా శుభ్రం చేసేసుకొని తర్వాత మీకు మధ్యాహ్నం చూపించాను కదండి, పొట్టు మినపప్పు, జొన్నలు, కొర్రలు, బియ్యం ఇవన్నీ నానబెట్టుకున్నవి. అవి పడుకునే ముందు, అంటే నానబెట్టుకునేటప్పటికి లేట్ అయింది మధ్యాహ్నం, అందుకని పడుకునే ముందు అవి బాగా గ్రైండ్ చేసుకొని పిండి రుబ్బుకుంటున్నాను అనమాట. గ్రైండర్లో వేసుకొని ఈ పిండిని డబ్బాల్లోకి తీసేసి స్టోర్ చేసుకొని అప్పుడు పడుకొని పోయాను అనమాట. ఇంకా ఈ రోజుకైతే ఆఫ్టర్నూన్ నుండి నైట్ రొటీన్ ఈ రోజుకి కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈ మధ్య నేను ఏ వ్లాగ్స్ పోస్ట్ చేయలేదండి, చిన్న చిన్న షార్ట్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాను.
నేను బ్లాగ్ పెట్టాలి అని ఇది నా ఆఫ్టర్నూన్ నుండి నైట్ పడుకునే వరకు రొటీన్ చేసి చూపిద్దామని ఈ వ్లాగ్ అయితే చేశాను అనమాట. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.